హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం సమాధానం అందరికీ షేర్ చేయండి బే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన సార్ మేడం సినిమా గురించి బే. నిజానికి అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు ఆ సినిమాని చూడలేదా అని చెప్పేసి బాధపడుతున్నా భయ్య. నాకు తెలిసినందుకు ఆ సినిమా ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. నేను ఏదో అనుకున్నా కానీ అంటే నేను ట్రైలర్ చూసి కొంచెం ఏదో ఇది చేసా కానీ అంటే వాళ్ళు పరోటా కొట్లో ఉండడం వాళ్ళు ఇంకా అదే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతే ఉంటుంది అనుకున్నా కానీ సినిమా చూసిన తర్వాత ఒక రేంజ్ అనిపించింది భయ నాకైతే. ఇలాంటి క్యారెక్టర్ని మన విజయ్ సేతుపతి గారు తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్న టైప్లో అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది భయ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే నాకు తెలిసినందుకు ఇలాంటి స్టోరీస్ అయితే చాలా అంటే రొటీన్గానే ఉన్నది కానీ చాలా రొటీన్ అని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు తీసుకెళ్ళిన విధానం అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా వరకు అసలు ఆడియన్స్ని అయితే ఇంకా క్లైమాక్స్లో అయితే కూర్చొని పెట్టేస్తారు అన్న టైప్లో అనిపించింది బే. మనకు అలాంటి కొన్ని సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే అరే ఏంట్రా బాబు అన్న టైప్లో ఒక టైంలో అయితే అనిపిస్తుంది. మనకు ఫస్ట్లో కొంచెం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అలానే అనిపిస్తుంది బే. మళ్ళీ పోను సినిమాకి అసలు ఇలాంటి సినిమాని మనం ఎలా మిస్ అవ్వాలనుకున్నాము అన్న టైప్లో అనిపిస్తుంది బే. ఇప్పటిదాకా చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా అయితే చూడలేదని నాకు తెలుసు భయ్య. ఎందుకంటే ఎక్కువ హైప్లో అయితే సినిమా రాలేదు. అది కాకుండా అసలు ఎలాంటి ప్రమోషన్లు కూడా జరగలేదు. డైరెక్ట్ ట్రైలర్ వదిలారు, అలాగే సినిమా వదిలేశారు భయ్య. నేను కూడా అలానే మోసపోయాను అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు సినిమా చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు అసలు కొన్ని కామెడీ క్యారెక్టర్స్ కానీ ఆ కామెడీ విధానం కానీ అసలు పీక్స్ ఉంటుందని చెప్పొచ్చు. నాకు తెలిసినంత విజయ్ సేతుపతి గారు చేసిన కామెడీ అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. నాకు వేరే లెవెల్ నిజంగా చెప్తున్నా కదా, ఆ రేంజ్లో అనిపించింది సినిమా అయితే మాత్రం. ఇంకా ఈ సినిమాకి పర్టికులర్గా పాటల విషయానికి వస్తే అసలు తెలుగు అంటే తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ కాబట్టి అసలు వదిలేద్దాము, దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపినారని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది భయ నాకైతే మాత్రం. చాలా సింపుల్ సినిమాని చాలా అద్భుతంగా తీశారేమో అన్న టైప్లో అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూడండి అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అలాంటి సినిమాలు మనము తమిళ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి సినిమా అని చెప్పొచ్చు భయ నాకు తెలిసినంత వరకు.